అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు విషయం వినడానికి మేము సిద్ధంగా లేము, ఇష్యూ డైవర్ట్ చేద్దాము అనేదే వాళ్ళ ఉద్దేశం కనపడుతుంది అధ్యక్ష. లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్లన్నీ ఇప్పుడే వస్తున్నాయి అధ్యక్ష. ప్రపంచం లేని పాయింట్ ఆఫ్ ఆర్డర్లన్నీ వస్తున్నాయి. ఎవరికి తెలియదండి, బడి విక్రమార్క చెప్పే పాయింట్ ఎవరికి తెలియదండి. ఎవ్రీబడి నోస్ దట్ అధ్యక్ష. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్న పాయింటే లేదు అధ్యక్ష. దేర్ ఇస్ నో పాయింట్. మిస్టర్ విక్రమార్క, యూ వాంట్ టు డిస్రప్ట్. వాట్ ఈస్ యువర్ ఐడియా? రాష్ట్రం గురించి మీకు పట్టు లేదా? రైతుల కరెంట్ రావద్దా? రైతుల కరెంట్ రావద్దా? మీ పార్టీ నీతి అదేనా? మీ పార్టీ నీతి అదేనానండి? రైతుల కరెంట్ రావద్దా? మన వాటా మనకు రావద్దా? వైఆర్ ఎస్టేటింగ్ అండి. ఏం తప్పు అది ఏం తప్పు చర్చ జరుగుతుందండి? మీకు ఎందుకండి బాధ? రాష్ట్ర రైతాంగానికి కరెంట్ రావచ్చు వచ్చే అక్కర లేదా? పొరుగు రాష్ట్రం మోసం చేస్తామని ముక్కుపిండి తీసుకునే అవసరం లేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా? చెప్పండి. ఎందుకంటే దీనికి అడ్డం తగులుతారు? ఎందుకంటే మీరు అవతల వైపు యాత్రలు చేస్తారు, ఇక్కడనే డ్రామా. ఇదేందండి? ఏందండి మీరు? ఏందండి మీరు మాట్లాడేది? ఏందండి మీరు మాట్లాడేది? విక్రమార్క గారు, ఐఎమ్ టెలింగ్. మీకు ఓపెన్ లేదు. మీకు అండి అధ్యక్ష, రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, చర్చ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు. కుంటి సాగులు తెచ్చి ఇలా తప్పించుకోసాగరండి. చరిత్ర వాస్తవాలు తెలవాలి ప్రజలకు. వాస్తవాలు రైతులకు పోతున్నది మీ ఉద్దేశమా? రాష్ట్రానికి కరెంట్ రావద్దా? సహకరించద్దా మీరు? మీకు ఎప్పుడు లేని పాయింట్ పడాలి ఇప్పుడే వచ్చినాయా? అర్థమైతే లేదా మీ నీతి ఏందో? ప్రజలు వింటున్నారండి. బయట లక్షల మంది రైతులు వింటున్నారు, లక్షలాది మంది రైతులు వింటున్నారు. మీ బండారం బయట పడుతుందని మీరు చేసిన యాత్రలు కావు. మీరు గార్చిందంత ముసలి కన్నీరు అనేది బయటపడతా ఉంది. మీరు చేసిన ధర్నాలన్నీ కూడా తప్పుడు ధర్నాలని బయటపడతా ఉంది. సమస్య పరిష్కారానికి వస్తుంటే ఉన్నారు మీరు.